నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈ నెల 7, 8, 9 రోజుల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులు మరియు విద్యావేత్తలు అక్కడికి విచ్చేసి వివిధ రకాల దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి మరియు సామాజిక వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయిన ఇష్యూ ఉందో దానిపైన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి వాటిపైన సిబిఐ విచారణ జరిపించాలని, విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశంలో యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ నుంచి డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల నుంచి చూసుకుంటే యూనివర్సిటీల వారికి కూడా అనేక విద్యారంగ సమస్యలు నెలకొన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫ్యాకల్టీ ఇష్యూ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అనేక రకాలుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్న కారణాలన్నీ దృష్టిలో ఉంచుకొని యొక్క ప్రభుత్వం వాటిని అన్నింటిని కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్లు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న కారణంగా విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక, ఒకవైపు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేక సర్టిఫికేట్స్ ఆగిపోవడం వల్ల ఉన్నత చదువులకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏబీవీపీ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా హాస్టల్స్ ప్రారంభమవుతున్న తరుణంలో గతంలో పునరావృతమైన విధంగా ఇప్పుడు నెక్స్ట్ కాకుండా మౌలిక వసతులు కావచ్చు ఇవన్నీ కల్పించి పక్క భవనాలు నిర్మించాలి సంక్షేమ హాస్టళ్ళకు అని చెప్పేసి కూడా ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్న దుస్థితి పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. నువ్వా నేనా అన్నట్లు ఈరోజు లక్షలు ఫీజులు దండుకోవడం ఇది దేనికి సమంజసం అని చెప్పేసి కూడా ఏబీవీపీ ప్రశ్నిస్తూ ఉంది. మీరు హామీలు ఇస్తే సరిపోదు, వెంటనే వాటిని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా నియమించాలని చెప్పేసి ఏబీవీపీ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉంది. This is not the first time that there is a discrepancies of lack of issues are happening on behalf of NTA. So this time ABVP is demanding for a fair CBI inquiry on this case, and we stand with the NEET UG aspirants. In the coming days also ABVP is planning to do massive protest in all the places.